అమ్మల అవసరాలు తీర్చే భార్యను బుద్ధి ఉన్న ఏ మగాడు నిర్లక్ష్యం చేయడు. నువ్వు మారాలి, మార్చుకోవాలి. నీ నిర్లక్ష్యమే ప్రతి భర్త బుద్ధికి కారణం. పట్టించుకొని భార్య ఉంటే, సరిగ్గా అన్నం పెట్టని భార్య ఉంటే, పడక సుఖం ఇవ్వని ఇల్లాలు ఉంటే భర్త బుద్ధి మారదా? పరిష్కారం మీ ఇంటిలోనే ఉంది, పోపుల పెట్టెలో. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అన్న వివాహ ప్రమాణాన్ని తూచా తప్పకుండా కడదాకా ఆచరిస్తే ఆమెపై నిజమైన బాధ్యత ఉన్నట్టు భావించాలి. ఇంట్లో వాళ్ళని వదిలేసి నీకోసం నీతో నీ దగ్గరికి వచ్చి నువ్వే సర్వస్వం అనుకునే భార్యను ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. భర్త బుద్ధి వంకర బుద్ధి అయితే భార్య సరిచేయాలి. నీకు ఏమి లోటు ఉందని నిలదీయాలి. పారిపోకూడదు, సాధించాలి న్యాయబద్ధంగా. అర్ధాంగి నువ్వు భర్త మనసెరిగి భర్తకు ఏమి కావాలో చూసుకుంటే నీ మాట జవదాటని శ్రీరామచంద్రుడు మీ భర్త అవుతాడు. భర్త అనేవాడు పక్కనుంటే చాలు, దేన్నైనా ఎదుర్కోగలను అనే ఊహ ఉంటే చాలు. అటువంటి భర్త అర్థం చేసుకునే మనస్తత్వం, నవ్వించే గుణం, ఇవే ఒక మహిళ భర్త నుండి ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్. అందరికీ తెలిసిన చిలక గోరింకల పాలు నీళ్ళలా ఉండాలని అసాధ్యం. కాకపోయినా కాస్త కష్టం, అహంకారం ఇలా ఎన్నో అడ్డుపడుతూ ఉంటాయి. ఉదాహరణకి భార్య అయినా భర్త అయినా ఒకరి పుట్టినరోజు ఎప్పుడైనా ఇంకొకరికి మర్చిపోతే దాన్ని మినీ కుటుంబ యుద్ధంగా మార్చేస్తాం. సమస్తం తవ్విపోసుకుని నీకు ప్రేమ లేదనో తగ్గిందనో మాటలో తూట్లు పొడుచుకుంటాం. అలా నెమ్మదిగా కనపడని అడ్డుగోడలు కట్టబడతాయి. ఆమెకు అనారోగ్యం వస్తే వైద్యం చేయించడం, తనకు తిండి బట్ట నీడ తమకున్న స్తోమతను బట్టి సమకూర్చడం వంటి అంశాల్లో అతని బాధ్యత, ప్రేమ వ్యక్తమవుతాయి. తను ముసలి వయసులో భర్త అనేవాడే భార్యకు ఆసరా. ఏ కోడలు వచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదు. కొడుకు సంపాదనలో పడి పట్టించుకోడు. కట్టుకున్నోడే అయ్యో పాపమని తన వల్ల కాకపోయినా సేవ చేసేది గుర్తుపెట్టుకో. ఒకరికొకరు తోడు నీడలా కట్టి కాలే వరకు నీడలా ఉండే బంధమే భార్యాభర్తల బంధం. బుద్ధి ఏముంది, మారిపోతుంది. దానికే మనిషిని వదిలేయకూడదు, మార్చుకోవాలి. మౌనంగా ఉండకుండా మాట్లాడుకోవాలి. అర్థమయ్యేలా చెప్పి ఒకరికొకరు మనకి ఇంకెవరూ లేరు అన్నట్లు ఉండాలి. బంధాలు నీడ లాంటివి. మనవి కాని బంధాలు వెలుతురులో కూడా మనం వెంట పడితే అందకుండా పారిపోతాయి. మనవైన బంధాలు చీకట్లో కూడా మనల్ని వదలకుండా మనతోనే ఉంటాయి. కాకపోతే వాటిని గుర్తించడంలోనే మన ప్రతిభ దాగుంటుంది. నీ మంచి కోరి చెప్పే ప్రతి మాట నీకు చిరాకు తెప్పిస్తుంది. నీ పతనం వైపు నడిపించే ప్రతి చర్య నీకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ పతనం వైపు నువ్వు చేసే పయనం గొప్పదా, విజయం వైపు నిన్ను నడిపించే బంధం గొప్పదా ఆలోచించి అడుగులు వేస్తే నీకే అర్థమవుతుంది. పుట్టేటప్పుడు ఒంటరిగా పుట్టావు, పోయేటప్పుడు ఒంటరిగా పోతావు. బతికేటప్పుడు మాత్రం ఎందుకు తోడు కోరుకుంటావు? ఎప్పుడు నీకు నువ్వే, ఎప్పటికీ నీకు నువ్వే. ఇది తెలుసుకుంటే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటావు. తప్పని తెలుసుకోవడం అజ్ఞానం. తప్పని తెలిసి తప్పే చేయడం అహంకారం. తప్పని చెప్పినా ఒప్పుకోకపోవడం మూర్ఖత్వం. తప్పని చెప్పినా ఒప్పుకోని వాళ్ళకి చెప్పాలనుకోవడం కూడా అమాయకత్వం. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలంటే నీ జీవితం సరిపోదు. నీ నుండి ఏదో ఆశించే వ్యక్తులకు దూరంగా ఉండు. ఎవరి కోసము నీ వ్యక్తిత్వాన్ని చేయకు దాసోహం. నీ కష్టం నీ ఇష్టం, నీ జీవితం నీకు మాత్రమే సొంతం అవుతుంది. కుక్క మనల్ని కరిచిందని తిరిగి మనం కుక్కను కరుస్తామా? మొరగడం, కరవడం దాని స్వభావం. వాటికి దూరంగా ఉండటమే మన వివేకం. గుర్తుపెట్టుకో. ఆవేశం, అసహనం అందరికీ వస్తాయి. కానీ వాటిని అదుపు చేసుకునే అవకాశం కోసం ఎదురు చూడాలి. సరి అయిన సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా బదులు తీర్చేయాలి. ఆవేశపడితే వచ్చేది ఆయాసమే కానీ ప్రయోజనం కాదు. ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చినా కొంతమంది నిలబెట్టుకోలేరు. ఎంత గౌరవంగా చూసినా కొంతమందికి దాని విలువ కూడా తెలియదు. అటువంటి వారికి ఇంకా విలువ ఇచ్చి మీ విలువ పోగొట్టుకోకండి. ఎందుకంటే విలువ అనేది చాలా విలువైనది. నీ చుట్టూ ముళ్ళు ఉంటాయి, మల్లెలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రాబందులు ఉంటాయి, అశాంతిని రేపే కాకులు ఉంటాయి, ప్రశాంతతనిచ్చే కోకిలలు ఉంటాయి. ఏవి ఎలా ఉన్నా నువ్వు మాత్రం నువ్వులా ముందుగా సాగిపోవాలి. ఈ అనంత విశ్వంలో అన్నీ నావే, అంతా నా వాళ్ళే అనుకుని భ్రమలో బ్రతికేస్తుంటాం. కానీ చివరకు తెలుస్తుంది ఏది నీది కాదు, ఎవరు నీకు లేరు అని. నీకు ఉన్నది, నీకు మిగిలేది నువ్వు మాత్రమే. మారుతున్న పరిస్థితుల్లో మార్పులు సహజం.
అయితే అవసరం కోసమో అవకాశం కోసమో మానసికంగా పతనమై ఆర్థికంగా సామాజికంగా ఎదగడం అభివృద్ధి కాదు, అనాగరికం. ఎన్ని కష్టాలు వచ్చినా నీతి నిజాయితీతో నమ్మిన సిద్ధాంతాలతో బతకడమే నిజమైన ఐశ్వర్యం. నీ తప్పు నీ ఎదురుగా చెప్పేవాడే నీ నిజమైన శ్రేయోభిలాషి. నిన్ను మెచ్చుకుంటూ నీ మెప్పు పొందేవాడు ఎప్పటికీ నీ మేలు కోరడు. విచిత్రం ఏమిటంటే తప్పుని తప్పని చెప్పేవారి కంటే తప్పును కూడా మెప్పుగా చెప్పే రెండో రకం మనుషులను మాత్రమే ఈ మనుషులు ఇష్టపడతారు. సత్కారం బోనస్ లాంటిది, చేసిన పనికి ప్రోత్సాహం, సన్మానం, ప్రమోషన్ లాంటిది. చేస్తున్న పనికి అభినందనీయం, అభిమానం అమ్మ లాంటిది. వెలకట్టలేని ఆత్మీయ బంధం అవమానం అప్పు లాంటిది. వడ్డీతో సహా వీలైనంత త్వరగా తీర్చేయవలసిన భారం. భూమి ఆకాశం కలిసినట్లు కనిపిస్తాయి, కానీ అవి ఎప్పటికీ కలవవు. అహంకారం ఆత్మాభిమానం కూడా అంతే. కలిసినట్లు కనిపించినా కలుసుకోవు, కలపాలని ప్రయత్నించినా ఎన్నటికీ కలవలేవు. ఎందుకంటే అహంకారంలో అవకాశవాదం ఉంటుంది, ఆత్మాభిమానంలో నిజాయితీ ఉంటుంది. నువ్వు చేసే పనులు కొందరు చేయొచ్చు, కానీ నువ్వు చేసే అన్ని పనులు అందరూ చెయ్యలేరు. కాబట్టి నీ ప్రత్యేకత నీదే. ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. బయటకు కనిపించే బాహ్య సౌందర్యానికి రంగులు వేసుకుంటారు, అందరికీ కనిపించని ఆత్మ సౌందర్యానికి ముసుగులు వేసుకుంటారు. ఆ ముసుగు తీసి కనిపించండి, మీలోని అసలైన అందం ఎంత వెలుగులు చెందుతుందో. చిత్రం ఏమిటంటే ఇది అందరికీ ఎందుకు అర్థం కాదో. విలువ ఇవ్వని బంధం కంటే విలువ ఇచ్చే బానిసత్వం గొప్పది. వ్యక్తిత్వాన్ని కించపరిచే సొంత వ్యక్తుల కన్నా వ్యక్తిగా గౌరవం ఇచ్చే బయట మనుషులు మిన్నా. జీవితంలో నిజమైన కిక్కునిచ్చేవే కష్టాలే. సమస్యలు వచ్చినప్పుడు మెదడు చురుకుగా పనిచేస్తుంది, పరిష్కారాన్ని వెతుక్కుంటుంది, ఆలోచనతో అడుగు ముందుకేస్తుంది. అవరోధాలను అధిగమించి అలసిన మనస్సుకు అసలైన విశ్రాంతి అప్పుడే దొరుకుతుంది. నీ కష్టాలు చెప్పుకోవడానికి తోడు కావాలని చూడకు. నీ చరిత్ర చెప్పుకునే అంత గొప్పగా ఎదిగి చూపించు. తోడు కోసం ఎదురు చూస్తుంటే ఒంటరిగా మిగిలిపోతావు. ఎదిగి చూపిస్తే ఒంటరి బతుకులు కూడా ఆదర్శంగా నిలిచి ఉంటాయి. గుర్తుపెట్టుకో. బండి ఎంత స్పీడ్గా వెళ్తున్నా పెట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అలాగే మనస్సు ఎన్ని ఆలోచనలు చేస్తున్నా నియంత్రించే శక్తి బుద్ధికి ఉండాలి. కంట్రోల్ చేయలేకపోతే బండి ప్రమాదంలో పడుతుంది. నియంత్రణ లేకపోతే బతుకు సమస్యల్లో చిక్కుకుంటుంది. బంధాన్ని తెంచుకోవడానికి 100 కారణాలు చెప్పకండి. బంధాన్ని నిలుపుకోవడానికి ఒక్క కారణం వెతకండి చాలు. ఎందుకంటే అద్దం పగలగొట్టేందుకు అరక్షణం సరిపోతుంది, కానీ పగిలిన అద్దాన్ని అతికించేందుకు జీవితకాలం కూడా సరిపోదు. అందరినీ చూపించే అద్దమైనా అంతే, అందమైన బంధమైనా అంతే. చీకటిగా ఉన్నప్పుడు చందమామ కోసం ఎదురు చూడకూడదు. దీపం వెలిగించుకుంటే వెలుగు వస్తుంది. అలాగే అవకాశాలు రావడం లేదని దిగులు పడి కృంగిపోకూడదు. మనమే అవకాశాలను సృష్టించుకోవాలి. నీ ఇంట్లో డబ్బు ఉన్నా లేకపోయినా నీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు నీ పనులు నువ్వే చేసుకో. ఇతరులపై ఆధారపడితే చులకన అయిపోవడం తప్ప ఫలితం శూన్యం కాదా? తమ స్వార్థం కోసం స్నేహంగా నటించేవారు, తమ అవసరం కోసం అభిమానం ప్రదర్శించేవారు, తమ కోరిక కోసం ప్రేమ చూపించేవారు మన చుట్టూనే ఉంటారు. కానీ వీరు అందరికంటే తమ అభద్రతాభావంతో అసూయ కురిపించే వీళ్ళకంటే శత్రువులు ఎంతో మేలు. వాతావరణం క్షణంలో అదుపు తప్పవచ్చు, వర్షాలు వరదలు రావచ్చు, వాహనం క్షణాల్లో అదుపు తప్పవచ్చు, ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోవచ్చు. మనసు కూడా క్షణంలో అదుపు తప్పితే జీవితమే పూర్తిగా కోల్పోవలసి రావచ్చు. అందుకే ఆలోచన అదుపులో పెడుతూ బ్రతుకుతూ ఉండాలి. నీ పుట్టుకును నువ్వు మార్చలేవు, నీ మరణాన్ని నువ్వు ఆపలేవు. నువ్వు చేయగలిగింది ఒక్కటే, నీ భవిష్యత్తును బంగారంగా మలుచుకోవడం. అది నీ ఆలోచనలోనే ఉంది, ఆచరణలో పెట్టడమే మిగిలి ఉంది. వ్యక్తుల మీద కోపం పెంచుకోకు, సమస్యల పరిష్కారం గురించి ఆలోచించు. మన తత్వాల మీద ద్వేషం చూపించకు, వారి పరిస్థితులను నరకం చేసుకోవడానికి ప్రయత్నించు. కోపం ద్వేషం క్షణాల్లో వస్తాయి, కానీ నిన్నుగా కోరుకునే బంధాలను దూరం చేసుకుంటే మళ్ళీ జన్మలో అవి మన దగ్గరికి రావు. కళ్ళు లేని వాడికి పున్నమి వెన్నెల విలువ తెలియదు. బంధాన్ని అర్థం చేసుకొని వాడికి ప్రేమానురాగాల ప్రాముఖ్యత తెలియదు. అంధకారం ఒకటి కళ్ళు లేకుండా చేస్తే అహంకారం ఒకడు కళ్ళు మూసుకొని ప్రవర్తించేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. బగబగ మండుతూ వేడి పుట్టించిన వెలుతురుని ఇచ్చే సూర్యుడు మీద కోపం రాదు.
నెలలో సగం రోజులే ఉండిపోయిన వెలుగునిచ్చే చంద్రుడి మీద ప్రేమ పోదు. కలత పెట్టినా, కలహం పెట్టుకున్నా, అలిగినా, అల్లరి చేసినా నా అనుకున్న వారిని దూరం చేసుకోకూడదు. అదే అసలైన అందం. సముద్రం ఎప్పుడైనా ఎవరికైనా ఒక్కటే, కానీ విలువ తెలియని వాడికి ఇసుక మాత్రమే మిగులుతుంది. వేట నేర్చిన వాడికి చేప దొరుకుతుంది. జీవితం కూడా అంతే. వ్యర్థంగా బతికేవాడిని వ్యర్థంగానే మిగిలించుతుంది. లక్ష్యం ఉన్నవాడిని మాత్రమే గమ్యం చేర్చుతుంది. ఎన్ని పాలు పోసినా పాము కక్కేది విషమే. ఎంత ప్రేమ చూపినా మనిషి చూపేది స్వార్థమే. విశ్వాసం లేని మనుషుల కోసం నీ వెలుగు తగ్గించుకోకు. ఎప్పటికైనా నీకు నువ్వే ముఖ్యమని తెలుసుకో. పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు సొల్లు చెప్పినా, బూతులు తిట్టినా శ్రావ్యంగా వింటారు. ఈ విషయ పరిజ్ఞానం ఉన్నవాడు నిజం మాట్లాడినా, నీతులు చెప్పినా తీసి పారేస్తుంటారు. లోకం తీరే ఇంత, మనసులో మనసులే అంతా. ఏం చేద్దాం మిత్రమా? సముద్రం ఓ గొప్ప రహస్యం. ఎన్నో నిధులు తనలో దాచుకుంటుంది. ఎన్నో విధులు తాను నెరవేర్చుతుంది. ఎన్నో అలలతో అందాన్ని ఇస్తుంది. ఎంతో అలజడితో ప్రళయాన్ని సృష్టిస్తుంది. జీవితం కూడా అంతే. అర్థం చేసుకునే వారికి జీవితం, సముద్రం రెండూ ఒక్కటే. కలలు, కష్టాలు, కవల పిల్లలు, సమస్యలు, సంతోషాలు సోదర సమానాలు వేరువేరుగా ఉన్న కలిసే ప్రయాణం చేస్తుంటాయి. సమన్వయం చేసుకుంటూ సాగిపోవడం తప్ప ఆగిపోకూడదు. పలక మీద రాసిన తప్పుని చేతితో తుడిచేయొద్దు. పుస్తకంలో రాసిన పొరపాటును వైట్నర్తో మూసేయచ్చు. బోర్డు మీద రాసిన విషయాన్ని డస్టర్తో క్లీన్ చేయవచ్చు. మరి మనసులో మీకు మీరు రాసుకునేవి ఎవరో వచ్చి తుడిచేయలేరు. మంచైనా చెడైనా మనమే రాసుకుంటాం. చెరిపేసుకునే అవకాశం కూడా మనలోనే ఉందన్న విషయాన్ని మర్చిపోతాం. ఇదే జీవితం చివరలో తెలుసుకునే పాఠం. నిన్న మళ్ళీ తిరిగి రాదు. రేపు ఎలా ఉంటుందో తెలియదు. భవిష్యత్తును మన ఊహకు కూడా అందదు. మనకంటూ మిగిలి మన చేతుల్లో ఉన్నది ఈరోజు మాత్రమే. అందుకే ఈరోజు మనకు నచ్చినట్లు బ్రతికేద్దాం. రేపటి భవిష్యత్తుకు ప్రణాళికలు మాత్రం మర్చిపోకుండా వేసుకుందాం. నీ డబ్బును కొట్టేయగలరు, నీ నమ్మకాన్ని పడగొట్టగలరు, నీ మనసుకు గాయం చేయగలరు, కానీ నీలోని ప్రతిభను ఎవరూ దోచుకోలేరు. నీ ధైర్యాన్ని నీ నుండి ఎవరూ దూరం చెయ్యలేరు. ఇష్టపడే వారి దగ్గర ఈగో చూపించడం, కష్టాల్లో ఉన్న వారిని చూసి ఆనందించడం, మనల్ని కాదన్నారన్న కసితో వారిపై కథలు సృష్టించి చెప్పడం, ఇలాంటివి మానసిక వ్యాధి లక్షణాలు. వెంటనే వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు మిత్రమా. శత్రువులు మాటల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకూడదు. నీ గురించి తక్కువగా మాట్లాడిన అదే శత్రువులు అందుకోలేనంత ఎదిగి చూపించు. దానికోసం ప్రణాళికలు రచించు. వాటిని అమలు గురించి ఆలోచించు. విజయాన్ని అందుకోవడానికి గట్టిగా ప్రయత్నించు. ఈ అనంత కాలగమనంలో నీకు తోడుగా ఉంటుంది అనుకునే నీడ కూడా ఒక్కసారి నీతో ఉండదు. అంత మాత్రాన ధైర్యం కోల్పోకు. నీ పయనం ఆపుకోకు. నీకు నువ్వే, నీతో నువ్వే అని మర్చిపోకు. మిలమిల మెరిసే చంద్రుడికి, వెలుతురునిచ్చే సూర్యుడికి కూడా గ్రహణం పడుతుంది. అంత మాత్రం చేత వాటి విలువ తగ్గిపోదు. ఆ వెలుగులు మాసిపోవు. అలాగే కష్టాలు, సమస్యలు ఉన్నంత మాత్రాన నిజమైన ఇష్టాలు తగ్గిపోవు. అసలైన బంధాలు దూరం కావు. శరీరానికి పట్టే మురికిని స్నానంతో శుభ్రం చేసుకుంటాం. ఇంటికి పట్టిన దుమ్మును చీపురుతో దులిపి దూరం చేసుకుంటారు. కానీ మనసుకు పట్టిన బూజును, మెదడుకు పట్టిన ధూళిని మాత్రం మంచి ఆలోచనలతో, మంచి పనులతో వదిలించుకోరు. పైగా పనికిమాలిన అహంకారంతో అదే సరి అయినదని సమర్పించుకుంటారు. ఇదే లోకం తీరు. ఇలాంటి వారు మారరు. ఇష్టపడే మనస్సుల కంటే ఈగోని ఇష్టపడే మనసులు ఉన్నారు. కొంతకాలం గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఈగో తప్ప ఇంకేమీ మిగలదు. నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తులు భూతద్దం పెట్టి వెతికినా కనిపించని ఈ రోజుల్లో మూర్ఖత్వంతో వారిని దూరం చేసుకునే వారిని చూసి జాలి పడటం తప్ప ఇంకేమి చెయ్యలేం. నీ మాట మరొకరికి బాట కావాలి. నీ ఆలోచన మరికొందరికి ఆదర్శం కావాలి. మీ ఆవేశం అందరినీ ఆలోచింపచేయాలి. నీ వ్యక్తిత్వానికి అందరూ బానిసలు కావాలి. అవసరం కోసం మనుషుల్ని వాడుకునేవారు, శవాలపై చిల్లర ఏరుకునేవారు ఒక్కటే. పెద్దగా తేడా ఏమీ ఉండదు. అందుకే ఎవరిని అమ్మవద్దు, ఎవరూ శాశ్వతం అనుకోవద్దు. మిత్రమా, గుర్తుపెట్టుకో. ఎవరికో ప్రశ్న వేసి బదులు కోసం ఎదురు చూడటం కాదు. నీ ప్రశ్న నీకే నువ్వే వేసుకో. సరి అయిన జవాబు సరిగ్గా నువ్వే చెప్పుకో. అది నిజాయితీగా ఒప్పుకో. అదే నిజమైన వ్యక్తిత్వం అని తెలుసుకో.
చక్కెరకు చీమలు పడతాయి కానీ ఉప్పుకు పురుగులు పట్టవు. పుస్తకానికి చెదులు పట్టచ్చు కానీ మస్తిష్కానికి ఏ చెదులు పట్టదు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నిప్పుకు ఎప్పుడూ తుప్పు పట్టదు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నిజాయితీగా బ్రతికే వాళ్ళు ఎప్పటికీ తప్పు చేయరు. అర్థం చేసుకునే వాళ్ళు సంస్కారవంతులు, అపార్థం చేసుకునే వాళ్ళు మూర్ఖులు అవుతారు. గుర్తుపెట్టుకో. ఎన్ని పాలు పోసినా పాము విషమే కక్కుతుంది. ఎంత ప్రేమ చూపిన మనిషి స్వార్థమే చూపుతాడు. ఎన్ని యుగాలు మారిన పాములోని విషం తేనె కాలేందు. ఎంతకాలం ఎదురు చూసిన మనిషిలోని స్వార్థం ప్రేమగా మారదు. ఈ సమాజంలో మనుషుల కంటే మూర్ఖులే ఎక్కువ ఉన్నారు. అభిమానించే వాళ్ళనే అనుమానించి అవమానిస్తారు. కంటిపాపలా కాపాడుకుంటుంటే ఆ కంటినే పొడుచుకుపోతారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంటే గుణపాల్లాంటి మాటలతో ఆ గుండెను చీల్చి గాయపరుస్తారు. అలాంటి వారి గురించి ఆలోచించడం కూడా అనవసరం. ఎన్నో సాధించాలని కబుర్లు చెప్పేవారు ఏమీ సాధించక అక్కడే ఆగిపోతారు. కారణం ఆకాశాన్ని తాకే ఆలోచనలు ఉన్న అంగుళం కూడా ఆచరణలో పెట్టలేని బద్ధకం. అలాంటి వారి మాటలు వినడం మన సమయం వృధా చేసుకోవడమే. చంద్రుడి మీద ఇల్లు కట్టుకోగలిగే విజ్ఞానం ఉన్న మనం ఎదుటివారి మనసులో మాత్రం స్థానం నిలుపుకోలేకపోతున్నాం. కారణం సంస్కారాన్ని అహంకారం కప్పేయడం, వివేకాన్ని విచక్షణను అనుమానించి ఆవహించడమే. అపార్థాలతో బంధాలను తెంచుకోకూడదు. ఈగోలతో ఇష్టమైన వారిని వదులుకోకూడదు. అహంకారంతో ఆత్మగౌరవాన్ని ముడిపెట్టుకోకూడదు. జీవితం ఎంతో చిన్నది అని మరిచిపోకూడదు. ఆనందం కోసం వెతుక్కుంటూ వెళ్తే అది పారిపోతుంది. పరాయి వారిలా పట్టించుకోకుండా పని చేసుకుంటూ ఉంటే మన వెంటే వస్తుంది. మన నీడల ఏది ఎప్పుడు మనం కోరుకోకూడదు. అది లేదని ఎప్పుడు బాధపడకూడదు. శరీరానికి గాయమైతే కొద్ది కాలానికి తగ్గిపోవచ్చు, కానీ మనస్సుకు గాయమైతే చచ్చేదాకా మనస్సు మర్చిపోదు. గాయం చేసింది మన అనుకున్న వాళ్ళే అయితే చావు కూడా వారిని క్షమించలేదు. అందుకే తొందరపడి ఎవరిని ఏమీ అనకు. ఎంత ప్రేమతో పెంచిన పాము విషమే ఎప్పటికీ పన్నీరు కాదు. ఎంత ప్రేమను పంచినా మనిషిలోని స్వార్థం ప్రేమగా మారదు. పాము విషానికి ప్రాణం ఒక్కసారి పోతుంది. మనిషిలోని స్వార్థానికి బతికినంత కాలం మనుషుల మీద ఆ నమ్మకమే పోతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. మర్చిపోయే అలవాటు ఉన్నప్పుడు మాట ఇవ్వకు. తర్వాత ఆ మాట వల్ల మాట పెరిగే అవకాశం ఇవ్వకు. మర్చిపోయే శక్తి లేనప్పుడు మనసు ఇవ్వకు. మనసు పడిన మనిషికి దూరమైతే తట్టుకోలేక బాధపడకు. మరుపు మనిషికి వరమైన శాపమైన అప్పుడెప్పుడో మరక మంచిదే అన్నట్లు అప్పుడప్పుడు మరుపు మంచిదే. ఏ రంగంలో అయినా ఏది కావాలో అది నాణ్యతతో నేర్పేవారు గురువు అనేది వాస్తవం. ఎవరికి ఫీజు కట్టామో వారి గురువు అనేది నేటి శిష్యుల నైజం. నువ్వు కోరుకున్న దారిలో నిన్ను సరిగా నడిపించే నిజమైన గురువును గుర్తించు. అలాంటి గురువు దొరికితే వారితోనే పయనం సాగించు. స్వార్థంతో నేర్పే గురువులకు, నిజాయితీ గల శిష్యులకు శుభాకాంక్షలు. అలలు అలజడులు సాగరంలో ఉంటాయి. కలలు కన్నీళ్లు కళ్ళల్లో నుండి పుడతాయి. సంతోషాలు సమస్యలు జీవితంలో పరీక్షలు పెడతాయి. ఓటమి వారమి రెండూ తెలుసుకుంటే విజయాన్ని తెచ్చి పెడతాయి. నీ మాటకు విలువ లేని చోట అస్సలు మాట్లాడకు. నీకు విలువ ఇవ్వని చోట ఒక్క క్షణం కూడా ఉండకు. నీ విలువ తెలిసి నీకు విలువ ఇచ్చేవారిని ఎప్పటికీ వదులుకోకు. విలువ తెలియని వారికి నువ్వు విలువ ఇచ్చే విలువలకు కృంగిపోకు. కుక్క మురిగితే సింహం పట్టించుకోదు. ఎలుకను చూసి ఏనుగు భయపడదు. గ్రహణం గురించి సూర్యచంద్రులు పట్టించుకోరు. నిజాయితీ గల వ్యక్తులు నిందలకు తలవంచరు, కష్టాలకు కృంగిపోరు. ఎదుట వారిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకు. వారి పరిస్థితులను చూసి వారిని ఎగతాళి చేయకు. ఈరోజు నీ స్థాయి బాగుంది కదా అని పక్క వారిని పరిహాసం చేసి మాట్లాడకు. ఎందుకంటే చూసేందుకు వారు తక్కువగా కనిపించినా వారి ఆత్మగౌరవం నువ్వు ఎప్పటికీ అందుకోలేనంత ఎత్తులో ఉంటుంది అని గుర్తుంచుకో. ఆదాయం కోసం ఎప్పుడు పరుగులు పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. అవసరం కోసం ఎదుట వారిని వాడుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అవకాశాల కోసం పాకులాడే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంతమందిని పట్టించుకోనక్కర్లేదు, కానీ ఆశయం కోసమే ఎప్పటికీ పోరాడే వాళ్ళు కొందరు ఉంటారు. చేతనైతే వారికి సహకరించు లేదా వదిలేయి. అంతేకాని అలాంటి వారిని అవమానించకు, వారి ఆశయాలను వక్రీకరించకు. మిత్రమా, రకాలుగా అలంకరించిన రాయి ఎప్పటికీ రత్నం కాలేదు. ఎన్ని రకాలుగా మూసేయాలని చూసినా వజ్రం ఎప్పుడూ తన వెలుగును కోల్పోదు. విలువలేని వారిని ఎంత నెత్తిన పెట్టుకున్నా ఎప్పటికైనా వారి బండారం బయటపడుతుంది. విలువైన వారిని ఎంత తొక్కాలని చూసినా అంతకంతకు వారు ఎదిగిపోతారు. జూలో బంధించినంత మాత్రాన సింహం శౌర్యం తగ్గిపోదు. సర్కస్లో ఆడించినంత మాత్రాన ఏనుగు విలువ తీసిపోదు. మబ్బులు కమ్మేసినంత మాత్రాన సూర్యచంద్రుల వెలుగు, పరిస్థితులు బాధించినంత మాత్రాన ప్రతిభావంతుల విలువ ఎప్పటికీ మాసిపోదు. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. సున్నితమైన మనస్సు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత
బలమూ లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే వారికి తెలుసు. మిత్రమా, ఒకరికి ఇవ్వాల్సిన టైంలో వాల్యూ ఇవ్వాలి. నువ్వు ఇద్దామనుకున్నప్పుడు తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. సైలెంట్గా ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు కాదు, వైలెంట్గా ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఎదుటివారు తమతో ఎలా ఉన్నారు అన్నదే మనకు చాలా ముఖ్యం. భగవంతుడు కొట్టే దెబ్బను తట్టుకుని నిలబడగలమేమో కానీ నమ్మిన వారు కొట్టే దెబ్బను తట్టుకుని నిలబడడం సాధ్యం కాదు. నిర్ణయం తీసుకునే వేళ అమితానందం లేదా అతి కష్టం అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ రెండు స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఏకాంతం, ఒంటరితనం ఒకటి కావు. అందరికీ మనం దూరంగా ఉండటం ఏకాంతం, మనతో మనం లేకపోవడమే ఒంటరితనం. గాలి బుడగలు చూడగానే మనకు గుర్తుకు రావాల్సింది సరికాని ఆలోచనల యొక్క జీవితం. అవి ఎక్కువ కాలం మనతో ఉండలేవు, ఎక్కువ దూరము ప్రయాణము చెయ్యలేవు. గుర్తుపెట్టుకో మిత్రమా, కంటికి నచ్చిన ప్రతి ఒక్కరూ మనసుకు నచ్చరు. ఒక్కసారి మనసుకు నచ్చితే ప్రాణం పోయినా మరవడం చాలా కష్టం. పరిస్థితులు ఎలా ఉన్నా జీవించడం కోసం మాత్రమే ప్రయత్నం చేసేది. చెట్టును చూసి నేర్చుకోవాల్సింది ఫిర్యాదు లేని జీవితం. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అన్నారు. కానీ కొంతమంది దృష్టిలో ప్రేమలో ఖచ్చితంగా అనుమానం ఉంటుంది. అది నమ్మకం లేక కాదు, వారి ప్రేమ మనకు మాత్రమే దక్కాలనే స్వార్థం మాత్రమే. అది అర్థం కాక చాలామంది విడిపోతున్నారు. ఎలా సంపాదించాలి అన్న ఆలోచనతో కొన్ని సంతోషాలకు దూరం అవుతారు. సంపాదించాక ఎలా కాపాడుకోవాలో అన్న భయంతో తన మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతారు. కాలే కడుపుకు కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వలేనప్పుడే మనిషి విలువ అనేది తెలుస్తుంది. జీవితంలో గెలవాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. యుద్ధంలోనైనా జీవితంలోనైనా, లేకుంటే మన ఎత్తులు చిత్తవుతాయి. ఎదురించాలంటే ధైర్యం ఉంటే చాలదు, చతురత ఉండాలి, సామర్థ్యం ఉండాలి. లేదంటే ప్రత్యర్థి బలహీన అయినా తెలిసి ఉండాలి మనకు. గుర్తుపెట్టుకో మిత్రమా, అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా వస్తువైనా. మనిషి ఆశ వదులుకున్నప్పుడు మాత్రమే పోగొట్టుకున్నదంతా తిరిగి పొందగలరు. ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలైన పతనం ప్రారంభమవుతుంది. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే, మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు. అలాంటి వారిని మన అహంకారంతో దూరం చేసుకోకూడదు. అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేసేది. అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది. జాగ్రత్త. ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారములు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. మిత్రమా, ఇతరులను అనుకరిస్తూ బ్రతికే కంటే పరిపూర్ణంగా అయిన నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడం ఉత్తమం. మానవుడు తన మనస్సు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలి, కానీ పతనం చేసుకోరాదు. మనస్సు బద్ధ జీవునికి మిత్రుడును, అట్లే శత్రువును కూడా అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మనిషితో ఏర్పడిన బంధం మనస్సు మారే వరకు ఉంటుంది, కానీ మనస్సుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతనిని విడువడిని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. నవ్వుతూ ఉండేవాళ్ళు తమలో ప్రపంచాన్ని నిర్మిస్తారు. నవ్వలేని వారు బయట ప్రపంచాన్ని నిందిస్తారు. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మనకు ఉన్న వాటితో తృప్తిగా ఉండటం నేర్చుకున్నప్పుడు. నాన్నకి మనమిచ్చే నిజమైన కానుక ఏమిటంటే ఆయన ఇచ్చిన ఈ జన్మని, పేరుని చెడగొట్టకుండా చివరి వరకు ఉండటమే. సూటిగా మాట్లాడేవారిని అసహ్యించుకోవడం, మాయ మాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మటం ఈ లోకానికి అలవాటే. ఇష్టాలు అనేవి అందనంత దూరంలో వెతుక్కుంటాం. ప్రేమ అనేది అయిన వారి దగ్గర మాత్రమే వెతుక్కుంటాం. కాదంటారా మిత్రమా? ఎంతమంది హృదయాలు అన్నీ మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవరో ఉండరు. మనకు కోపం రావడం గొప్ప విషయం కాదు. ఆ కోపాన్ని భరించగలిగే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప విషయం. అదృష్టం అంటే ఏమిటో తెలుసా?
మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించడం, కూడబెట్టడం కోసం పనిచేయడం కంటే 10 మందికి కూడు పెట్టడం కోసం పనిచేయడంలోనే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితం అనేది ఓ అందమైన పుస్తకం. అందులో పేజీలు ఎలా ఉండాలని రాసే ప్రతి అక్షరం పైన ఆధారపడి ఉంటుంది. కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు, సరి అయిన నిర్ణయం తీసుకోనివ్వవు. సో ఈ రెండింటిని వదిలేసి చూడు, జీవితం ఆనందమయం అవుతుంది. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తాకకుండా కోయగలిగే ఆయుధం మాట మాత్రమే. సేవకుడిగా ఉండటం నేర్చుకుంటూనే నాయకుడు అయ్యే యోగ్యత లభిస్తుంది. ఎంత ఒదిగి ఉంటే అంత గొప్ప స్థాయికి ఎదుగుతాము. బలం ఉందని ప్రతి బరువును మోస్తూ పోతే అలసటకు బానిసగా బ్రతకల్సి వస్తుంది. సున్నితమైన మనస్సు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలమూ లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. గతం కన్నా గొప్పగా బతికే అవకాశం ప్రతి క్షణం నీకు ఇస్తూనే ఉంటుంది. నువ్వు కేవలం దానిని వినియోగించుకోవాలి అంతే. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతాయి. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం తప్పు. మనవారైనా పరాయివారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారి తిరిగి హేళన చేస్తే మనము భరించలేము. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవవలసిన చోట నడవాలి. అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలవు, కానీ విజేతవు అవ్వలేవు. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి తీరుతుంది. అదృష్టాన్ని నమ్మి ఆస్తి అంతస్తులు సంపాదించలేవు. నీ కష్టాన్ని నమ్ముకో, ఏదైనా సంపాదించగలవు. మూర్ఖుడు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ తెలివిగలవాడు తన దగ్గర ఉన్న దానితో ఆనందంగా జీవిస్తాడు. అదే తెలివైన వాని యొక్క లక్షణాలు. మీరు తప్పుదారిలో వెళుతున్నారు అని ఎంతమంది అనుకున్నా వదిలేయండి. మీరు చేరుకున్న గమ్యం చెబుతుంది మీరు ఎంత గొప్ప మార్గంలో నడిచారు అని. మమకారంతో మందలించినా తట్టుకో, కాలం కానీ వెటకారంతో పొగిడినా భరించలేం. మాటలో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం ఉండకూడదు. స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు ఆ స్నేహం ఎప్పటికీ చిగురులు వేస్తూనే ఉంటుంది. మోక్షం కావాలని గుళ్ళు గోపురాలు తిరుగుతారు. పుణ్యం రావాలని దాన ధర్మాలు చేస్తుంటారు. విజ్ఞానం కోసం గూగుల్లో పరిశోధిస్తుంటారు, కానీ విచక్షణ కోసం ఎక్కడా వెతకరు. సంస్కారం కోసం ఎవరిని సంప్రదించరు. వీరికి తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఇదే నేటి మనుషుల నైజం. మనం చేస్తే ఒప్పు, ఎదుటివారు చేస్తే తప్పు. మన ఈగోకి మనం పెట్టుకున్న ముద్దు పేరు ఆత్మాభిమానం. ఎదుటివారు ఆత్మాభిమానానికి మనం ఇచ్చే బిరుదు అహంకారం. తప్పు చేసినా సమర్థించుకునే కారణాలు మన సొంతం. తప్పు చేయకపోయినా ఎదుటివారిపై నిందలు వేయడం మన నైజం. ఇది నిజం, ఇదే మానవ స్వభావం. ఆకలి తీరిపోయిందని అన్నాన్ని, అవసరం తీరిపోయిందని ఆత్మీయుల్ని దూరం చేసుకోకూడదు. ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. అప్పుడు అన్నము దొరకదో అభిమానించే ఆత్మీయులు తిరిగి రారు. అందుకే ఎప్పుడు ఎవరిని అవమానించుకు, అహంకారంతో ఎవరిని దూరం చేసుకోకు మిత్రమా. కలలోనే కరిగిపోయే కలలు ఎవరికి కావాలి? కలత నిదురును కూడా కరిగించే కల రావాలి. గమ్యం వైపు నిన్ను పరుగులు పెట్టించే కల రావాలి. కలలో సైతం అంతా నిన్ను గుర్తించుకునేలా నిన్ను నిలిపే కల రావాలి. ఆ కల కోసం నిద్రపో. ఆ కలను నిజం చేసుకునేందుకు ముందుకు సాగిపో. ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యచంద్రులు. మనిషికి బ్రతుకు విలువ చెప్పేది ఆకలి, అవసరాలు. ఆకలి మనసుతో ఏమైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నింటినో నేర్పిస్తుంది. అది సృష్టి ధర్మం. ఇదే జీవిత సత్యం. నువ్వు పడిపోతే చూడాలని కోరుకునేవారు కొందరు ఉంటారు. నువ్వు పడిపోతే పైకి లేపాలని ప్రయత్నించేవారు ఇంకొందరు ఉంటారు. నువ్వు పడబోతే పట్టుకునేవారు మరికొందరు ఉంటారు. అసలు నిన్ను పడనివ్వకుండా నిలబెట్టి ఉంచేవారు ఎప్పటికీ నీవారు. అలాంటి వారిని గుర్తించు, ఎప్పటికీ వారిని గుర్తించుకో. ప్రతి మనిషికి ఒక బలం ఉంటుంది, కానీ ఆ బలాన్ని గుర్తించే మనోబలం, దాన్ని ఉపయోగించుకుని పైకి ఎదిగే ఆత్మబలం ఉండదు. అందుకే అవకాశవాదులు వంచన చేరి బలహీనులుగా మిగిలిపోతారో, తన బలం తెలుసుకోగలిగిన వారు నిజమైన బలవంతులుగా చరిత్రలో నిలిచిపోతారు. పురి విప్పి ఆడితేనే నెమలికి అందం,
మనసు విప్పి చెప్పుకుంటేనే నిలుస్తుంది బంధం. పురు విప్పి ఆడకపోతే నెమలి అందాన్ని మరిచిపోతారు. ఈగోలకు బేసజాలకు పోతే ఇష్టమైన వారు దూరమైపోతారు. మనసులోని భావాలు తెలుపుకోవాలి, వెలకట్టలేని బంధాలు నిలుపుకోవాలి. ఎదుటి వారికి నువ్వు ఇచ్చే విలువ ఎదుటి వారు నీకు ఇవ్వలేదని బాధపడకు. విలువ ఇవ్వాల్సిన అవసరం లేని వ్యక్తులకు విలువ ఇవ్వడం, విలువ తెలియని వారి నుండి విలువ కోరుకోవడం, నీ విలువ నువ్వు కోల్పోవడం అని మాత్రమే తెలుసుకో. మిత్రమా, గుర్తుపెట్టుకో. నిజంగా ప్రేమించుకునే వాళ్ళు ఎవరైనా ఎంత గొడవ పడినా కాసేపు కోపంగా ఉంటారు, కానీ ఫోను మెసేజ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మెసేజ్ లేదా ఫోన్ కాల్ రాగానే తెలియకుండానే మొహంలో చిరునవ్వు వస్తుంది. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది లోకం. అవసరమైనవి ముట్టించినంత తర్వాత వెలిగించిన అగ్గిపులను ఆర్పేసే, విసిరేసే పద్ధతే. కారణం లేని కోపంగా, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. అలలు తగ్గాక స్నానం చేద్దామనుకున్నాడట ఒకరు. సముద్రాన్ని చూస్తూ బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందామనుకున్నాడట ఇంకొకరు. మొదటివాడు ఎప్పటికీ స్నానం చేయలేడు, రెండోవాడికి ఎప్పటికీ జ్ఞానం రాదు. ఒకసారి ఉద్ధవుడు కృష్ణుడితో మీరే పరమాత్మ అయినప్పుడు మనుషుల కష్టాలను ఒక్క చిటికలో ఎందుకు తీర్చలేరు అని అడిగాడు. భగవంతుడు నవ్వుతూ, అందుకునేవారు పూర్తి విశ్వాసంతో లేనప్పుడు ఎవరూ అద్భుతాలు సృష్టించలేరు అన్నాడట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, వందే మాతరం.